చాలా రోజుల నుంచి జిమ్కి వెళ్తున్నాం కానీ రిజల్ట్ కనిపించట్లేదు. ఈరోజు మనం వర్కౌట్ సైన్స్ గురించి నేర్చుకుంటాం. సెట్స్ ఇంకా రెప్స్ అంటే ఏంది, రెప్స్ అంటే ఎన్ని టైమ్స్ చేస్తున్నాం అనేది కౌంట్ చేసుకోవడం. ఎగ్జాంపుల్ 10 పుషప్స్ అంటే 10 రెప్స్ అంటాం. సెట్స్ అంటే ఏంది, 10 రెప్స్ ఎన్ని టైమ్స్ చేస్తున్నాం అనేది, అంటే 10 పుషప్స్ ఎన్ని టైమ్స్ అంటే గ్యాప్ ఇచ్చి 10 పుషప్స్ ఇంటూ 3, అది సెట్స్ అంటాం. ఈజీ చెప్పాలంటే ఎన్ని రౌండ్స్ చేస్తున్నావు అవన్నీ సెట్స్ అంటారు. ఒకవేళ నువ్వు 10 పుషప్స్ 3 రౌండ్స్ చేసినావు అనుకో, 3 సెట్స్ అంటాం. మజిల్ బిల్డింగ్ కి ఎన్ని రెప్స్ కావాలంటే 8 to 12 రెప్స్ సరిపోతుంది, 3 to 4 సెట్స్ సరిపోతుంది. ఇప్పుడు ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ గురించి మాట్లాడాలి. ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటే లోవర్ డిఫికల్టీ లెవెల్స్ పెంచడం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫస్ట్ వీక్ లో నువ్వు డంబుల్ ప్రెస్ 5 kgs తో చేసినావు, సెకండ్ వీక్ లో ఇంకొక కేజీ ఇంప్రూవ్ చేయడం, అంటే 5 kgs ప్లేస్ లో 6 kgs తీసుకోవడం. లేదంటే ఫస్ట్ వీక్ లో నువ్వు ఒక 8 రెప్స్ కొట్టినావు 5 kgs తోని, సెకండ్ వీక్ లో అదే 5 kgs తోని 8 రెప్స్ ప్లేస్ లో ఇంకొక 10 రెప్స్ కొట్టినావు. ఇది కూడా ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్. అంటే రెప్స్ పెంచినా కానీ వెయిట్ పెంచినా కానీ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటారు. దీనివల్ల మజిల్ గ్రోత్ అనేది ఉంటుంది. బిగినర్స్ కి బెస్ట్ వర్కౌట్ స్ప్లిట్స్ నేను చెప్తే ఇప్పుడు పుష్ పుల్ లెగ్స్. పుష్ మూమెంట్స్ కి ఏమొస్తాయి, చెస్ట్ షోల్డర్ ట్రైసెప్స్, ఇవి ట్రైన్ చేయండి. పుల్ వచ్చేసి బ్యాక్ ఇంకా బైసెప్ వస్తుంది. లెగ్స్ పవర్ మజిల్. స్ప్లిట్స్ ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు నేను ప్లాన్ చెప్తాను. డే 1 పుల్, డే 2 పుష్, డే 3 లెగ్స్. ఇదే రిపీట్ చేయండి. చాలా మంది వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేస్తుంటారు ఫామ్ కరెక్ట్ లేకపోయినా. ఇక్కడ ఫామ్ ఇంపార్టెంట్ వెయిట్ కంటే. అప్పుడే మీరు గ్రోత్ అనేది చూస్తారు. హెవీ వెయిట్ వేసుకోండి, ఫామ్ కరెక్ట్ లేకుండా వేస్తే గ్రోత్ ఉంటుంది. ఇంకా 1+1 ఆఫర్ కింద ఇంజురీస్ కూడా అవుతాయి. కరెక్ట్ ఫామ్ చేయండి, మైండ్ మజిల్ కనెక్షన్ అనేది ఫీల్ అవ్వండి. 4 to 6 ఎక్సర్సైజెస్ పర్ వర్కౌట్ జరుగుతుంది. ఇంకా 3 to 4 సెట్స్ ఎనఫ్ ఫర్ బోత్. కామన్ మిస్టేక్స్ వచ్చేసి ర్యాండమ్ వర్కౌట్స్ యూజ్ చేసుకోవడం, వెయిట్స్ ట్రాక్ చేసుకోకపోవడం, సేమ్ వెయిట్స్ లిఫ్ట్ చేయడం, ఈగో లిఫ్టింగ్ చేయడం. ఈ మిస్టేక్స్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి. ఈరోజు మీ టాస్క్ వచ్చేసి పుష్ పుల్ లెగ్స్. ఈ ప్లాన్ ని ఫాలో అవ్వండి. మీ వెయిట్స్ ని నోట్ చేసుకోండి, మీ రెప్స్ కూడా నోట్ చేసుకోండి. స్మాల్ ఇంప్రూవ్మెంట్ అయినా సరే బిగ్ ఇంపాక్ట్ చూపిస్తుంది.